చూసారుగా, ఆ సిచ్యువేషన్ మీకు కూడా రావచ్చు. కాబట్టి హెల్మెట్ తప్పక వాడండి, జాగ్రత్తగా బండి నడపండి. యూజ్ హెల్మెట్. మే 9, 2006లో 2 కథలు జరిగాయి. వాళ్ళు పుట్టగానే వాళ్ళలో ఉన్న అదృష్టం వేరే వాళ్ళకి, అందరి దరిద్రం వాళ్ళకే. ఎక్స్చేంజ్ 2 nil. అయినా వాళ్ళ దరిద్రం తెలియాలంటే మీ గురించి ఎవరికా తెలియాలి. హీరే మన ఫస్ట్ క్యారెక్టర్. అందరూ పుట్టదాన్ని ఏడుస్తూ ఉంటారు. హీరో మాత్రం పుట్టదాన్ని నాసుకే స్మైల్ ఇచ్చాడు. ఆడు స్మైల్ చూసి ఆడి నాన్న ఆడికి Ismail'ın bir ötürü Allah'ını peren danışı. Så bir de Ismail'ın. Man har så för bara en den där. I det roz baktu tite. Här roz var som bördi. మా తమ్ముడు సిమ్ కార్డ్ మింగేసిండు, యూనినార్ సిమ్. చెప్పండి సార్. సార్ దాంట్లో 120 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే. మరి వాడు మాట్లాడుతా అంటే ఏమైనా డబ్బులు కట్ అవుతాయా? అది కనిపిస్తున్నా చూసారా, ఆడే మనున్న క్యారెక్టర్. ఆడి పుట్టగానే ఆడి మీద సూర్యుడు గంట పడతాం చూసి అల్లాను ఇలైపోయి అది కెట్మని పెట్టేశాడు. అల్లాను పేరేమో ధర్మ, ఏడి పేరేమో దీకెర్మం. మనోడు సూపర్ బార్ ఏంటంటే నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగ్గించుకోడు. హరి ఓం తత్సత్. అది ఇదే మూడో క్యారెక్టర్. ఇంట్లో బేసిక్ సాయిబాబా భక్తులు. సో ఇది వీళ్ళ సాయి చేశారు. వాళ్ళ ఆయన పేరేమో దేవేంద్ర, ఇది డీసాయి. అందరిలా కాకుండా ఇదిగో స్వభావం. ఇవి ఏ రోజైనా ఏదైనా పిల్లలు చేశారు అంటే అవి ఖచ్చితంగా జరగదు. ఇవో ఇదే మన లాస్ట్ క్యారెక్టర్. వాళ్ళ ఆయన పేరేమో దామోదరం, వాళ్ళ అమ్మ పేరు చార్లత. వాళ్ళ అమ్మ పేర్లను ఫస్ట్ 3 అక్షరాలు, వాళ్ళ ఆయన పేర్లను లాస్ట్ 3 అక్షరాలు కలుపుకుని ఆడి పూర్తి పేరు ది చరణ. ఆడి పేరు ప్రకారంగానే ఆడు అప్పటి నుంచి కూడా ఆ మహిళలకు రన్నింగ్ చేస్తానే ఉన్నాడు. 119 మందిని వదిలేసి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా? ఎందుకు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా, ఓ షిట్, ఇట్స్ ఎ ట్రాప్. yes bro. పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒకే కాలేజ్కి జాయిన్ అయ్యారు. ఆ కాలేజ్ పేరు SPAV కాదు, BAPS, విశ్వక్సేన్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ స్కూల్. గౌలిగూడ గన్ షాటు పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. అందరిది ఒక మాట, ఉనికిస్తాం రా బేటా, డౌటే లేదు.
సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు అన్న దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. అయిపోయింది రేపు అందరూ ఫేర్. ది నెక్స్ట్ డే మనం నలుగురిలో మనలో ఎవడో బ్లాక్ షిప్ ఉన్నాడు. మాణిక్యరావు, నువ్వేమైనా? సార్ నేను కాదు సార్. ఎప్పుడు పీల గొంతుతో నేను కాదు సార్. నీ బాడీకి తగ్గ బేసేది. బేస్ బేస్ నేను కాదురా లబ్బే. ఏమన్నావు? నాది పీల గొంత. బాల్ లకడికా ఫూల్. బాస్ సరిపోతుందా బేస్? scissors, rock, paper, scissors, rock, paper, scissors, rock, paper, scissors, rock, paper, scissors. ఏంటారా అసలు ఈ మధ్య నా టైమే బాగట్లేదు. ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నా జాతకం చూపించుకుంటే మంచిది. అలా రత్నగిరి డైమండ్ రకం నుంచి రత్నగిరి నుంచి లబ్బే. వేరే ఊళ్ళో అక్కడ ఎందుకు ఉంటది? నా శరీరం సంతోషంగా ఉంటుంది. Exclusive DJ Sai Ganesh. DJ Silence.